వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇవాళ నేను మై కార్స్ కోంపల్లో ఉన్నాను. సో చాలామంది కోంపల్లో ఒక వీడియో చేయమని చెప్తున్నారు. ఈ వీడియోలో మీకు లో బడ్జెట్లో ఎస్యూవీ కార్స్ రివ్యూ చేయబోతున్నాం. ఎవరైతే మీకు కాంపాక్ట్ ఎస్యూవీ కార్ కావాలి, లో బడ్జెట్ మనకు 3 lakhs నుంచి 10 lakh బడ్జెట్లో కారు కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా చూద్దాం రండి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా సేఫ్టీ వెహికల్ కావాలి అని చెప్పేసి. టాటా పంచ్ గురించి అడుగుతున్నారు కదా. ఇది వచ్చి ఆటోమేటిక్ 23 మోడల్ 50,000 తిరిగింది వెహికల్. మనం 780 నెగోషియబుల్ చెప్తున్నాము. 7 lakhs వరకు ఏమైనా క్లోజ్ చేయొచ్చు వెహికల్ని. సో గైస్ టాటా పంచ్ ఇది అడ్వెంచర్ మిడ్ వేరియంట్ మనకు 7 lakh బడ్జెట్లో వస్తుంది. ఎవరైతే టాటా పంచ్ కార్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే ఈ కార్ మీరు తీసుకోవచ్చు అనమాట. అనేది కొత్త కార్ ఎంత ప్రైస్ 9 lakhs దాకా ఉందండి. 9 lakhs ఉంటుందా? సో గైస్ చూడొచ్చు టాటా పంచ్ అడ్వెంచర్. ఇది అడ్వెంచర్ అండి. టాటా పంచ్ అడ్వెంచర్ ఆటోమేటిక్ కార్ అది. సో కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఫీచర్స్ ఏమొస్తుందండి, ఇది ఇన్బిల్ట్ స్టీరియో సిస్టమ్ ఇస్తాడు, క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. ఒక్కసారి మనం రైడ్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు కదా? ఏం లేదు. సో గాయస్ కార్ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేదు. మనకు 7 lakh బడ్జెట్ లోపే వస్తుంది. ఇది వచ్చి ఎర్టిగా 15 మోడల్. ఇది వచ్చేసి 580 బడ్జెట్లో వస్తుంది. 580 బడ్జెట్లో ZDI మోడల్. సో గాయస్ మారుతి ఎట్టిగా. సో ZDI మిడ్ వేరియంట్ మోడల్. సో 2015 మోడల్ టాప్ ఎండ్. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2015 మోడల్ 15 మోడల్ డీజిల్ వేరియంట్ వచ్చేసి మనం 660 నెగోషియబుల్ పెట్టినాము. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 550 to 580 మధ్యలో ఉంది. 550 to 580 మధ్యలో. సో గైస్ ఎవరైతే మారుతి ఎట్టిగా 7 seater కార్ కావాలి, 5,50,000 కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో 5,50,000 ఉన్నాడు కస్టమర్. 580 ఉన్నాడు, మాట్లాడితే తగ్గించవచ్చు. 550 to 580 మధ్యలో క్లోజ్ చేస్తా. సో గైస్ మారుతి ఎట్టిగా చూడొచ్చు. ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. 2015 మోడల్ 2015 మోడల్ డీజిల్ మాన్యువల్ ఇది. సో మనకు 5.5 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్. సో గైస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది. మనకు 5.5 బడ్జెట్లో వస్తుంది. 2015 డీజిల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ కావాలంటున్నారు కదా. ఇది వచ్చేసి రెడ్ కలర్ వెహికల్ వచ్చింది మన దగ్గర. 2019 మోడల్ ఇది. 19 మోడల్ 20 రిజిస్ట్రేషన్. నెగోషియబుల్ ప్రైస్ వచ్చేసి 550 నెగోషియబుల్ పెట్టినాము. 470 బడ్జెట్లో వస్తుంది. 470కి వస్తుంది. సో గైస్ 70 మోడల్. సో మనకు 4,70,000. 19 మోడల్. సో గైస్ మారుతి స్విఫ్ట్ ఇది 2019 మోడల్. సో లేటెస్ట్ మోడల్. సో ప్రైస్ చాలా అంటే చాలా తక్కువలో వస్తుంది. 4,70,000 వస్తుంది. సో 4,70,000 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్. ఇప్పుడు సెడాన్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలంటున్నారు కదా. ఇప్పుడు వచ్చి లేటెస్ట్లో 22 మోడల్ వర్చ్యూస్ ఉంది. 1.5 ఇంజన్ ఇది ఆటోమేటిక్. ఇది వచ్చేసి 1450 నెగోషియబుల్ చెప్తున్నాము. మనకి వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 1350 దాకా వస్తుంది. 14 అంటున్నాడు, 1350 దాకా ఏమైనా ట్రై చేయొచ్చు. సో ఏ ఇయర్ మోడల్? 22. సో గైస్ 2022 ఆటోమేటిక్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ రెండు చెమ్లో కానీ ఏమీ లేదు. సో మన కొత్త కార్ ఎంత ఉంటుంది? మీ ప్రైస్ ఎంత? ఈ కొత్త కార్ వచ్చేసి 22 lakhs అనుకుంటుంది. ఓకే, మీ ప్రైస్? ఇది 1.5 ఇంజన్. అవునా? 1000 cc ఉంది, 1.5 ఉంది, ఇది 1.5. సో మీ ప్రైస్? ఇది మనం 1350 దాకా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి 17 మోడల్ అండి. స్కోడా ర్యాపిడ్ డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు వచ్చేసి కస్టమర్ 650 అడుగుతున్నాడు. 6 lakhs దాకా ఏమైనా క్లోజ్ చేయొచ్చు వెహికల్. 6 lakhs వరకే. లోన్ కోసం వెళ్తే గిట్ట మాక్సిమం ఫండింగ్ అయితే వస్తుంది వెహికల్కి. అవునా? 80% 90% ఫండింగ్ వస్తుంది సివిల్ బాగుంటే. ఇది వచ్చేసి 22 మోడల్ నియోస్, బొలెరో నియోస్ వచ్చింది కదా ఆ వెహికల్. 22 మోడల్ 60,000 తిరిగింది వెహికల్. ఇది వచ్చేసి 7.8 బడ్జెట్లో ఉంది. 7.8. సో గైస్ మహేంద్ర బొలెరో ఇది 2022 మోడల్. ప్రైస్ 7.8. ఇది వచ్చేసి 2018 మోడల్ WRV సన్ రూఫ్ బండి. ఇది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు వచ్చేసి ఇది 7 lakhs చేంజ్ పెట్టినాం నెగోషియబుల్. మనకు 660 680 మధ్యలో వస్తుంది బండి. మోడల్ 18 మోడల్ డీజిల్. సో గైస్ హోండా WRV ఇది విత్ సన్ రూఫ్. 2018 మోడల్ విత్ సన్ రూఫ్ ఉంటుంది. సో ఎంత ప్రైస్ వస్తుంది? ఇది వచ్చేసి 660 to 680 మధ్యలో వస్తుందండి. టాటా సఫారీ 22 మోడల్ ఆటోమేటిక్. ఇది వచ్చేసి మనం 1650 నెగోషియబుల్ చెప్తున్నామండి. 50,000 తిరిగింది వెహికల్. అవునా? 22 మోడల్. సో గైస్ 2022 మోడల్. జస్ట్ ఒక 4 years ఓల్డ్ మాత్రమే. సో కార్ బాగానే ఉందనా? ఎక్సలెంట్ కండిషన్ ఉందండి బండి. అవునా? సో పెట్రోల్ ఆటోమేటిక్ డీజిల్. సో డీజిల్ ఆటోమేటిక్. సో గైస్ డీజిల్ ఆటోమేటిక్ ఇది టాటా సఫారీ 7 seater కారేనా? 7 seater. ఓకే, ఎంత ప్రైస్ వస్తుంది? ఇది 1650 నెగోషియబుల్ చెప్తున్నాము. 15 lakhs దాకా ఏమైనా ట్రై 15 lakhs. సో కొత్త కార్ ఎంత ప్రైస్? కొత్తగా 23 lakhs దాకా ఉంది. సో గైస్ మనకు 23 lakhs ఉంది కొత్త కారు. వీళ్ళ ప్రైస్ 15 lakhs చెప్తున్నారు. ఇంకా ప్రైస్ తగ్గిస్తారనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు టాటా సఫారీ ఇంటీరియర్ చూడొచ్చు.
చాలా అంటే చాలా బాగుంది. ఏమన్నా ఇందులో ఫీచర్స్? సార్ టాప్ ఎండ్ ఇది. అవునా? ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, లెదర్ సీట్స్ వస్తుంది, వెంటిలేషన్ సీట్స్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయా? 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో గైస్ ఇందులో మనకు 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒక నిమిషం 12 వస్తాయి. 7 సీటర్ కార్ కదా? ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? 1650 నెగోషియబుల్ చెప్తున్నాము. ప్రైస్ 15 lakhs వరకు ఏమైనా క్లోజ్ చేయొచ్చు. 15 lakhs రావచ్చా? 15 lakhs. ఓకే. సో గైస్ 2022 మోడల్ ఎవరైతే లేటెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. నెక్స్ట్ వెహికల్ 2021 మోడల్ జీప్ కంపాక్స్ అండి. ఇది 5 స్టార్ రేటింగ్. ఇది 4x4 ఆటోమేటిక్ వెహికల్. ఇది 22 lakhs ఫైనల్. ఆన్ రోడ్ వచ్చేసి 38 lakhs ఉంది. ఇది 38 lakhs ఉంది. 38 lakhs ఉంది. 4x4 ఇది. ఓకే. వైట్ కలర్ బండి, బెస్ట్ వెహికల్ ఇది. సో గైస్ మనకు 38 lakhs ఉంది కొత్త కారు. వేల ప్రైస్ 22 lakhs ఫైనల్ అండి. ఓకే. అంటే ఫైనల్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇది 15 lakh ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందన్నా? 13 lakhs ఉంటుంది ప్రైస్ డిఫరెన్స్. 13 to 14 lakhs డిఫరెంట్ ఉందండి. ఓకే. మోడల్ ఏదన్నా? 21 ఇది. సో గైస్ జీప్ కంపాస్ అది 21 మోడల్. 43,000 ఇది. ఓన్లీ 43,000. 43 షోరూమ్ ట్రాక్ ఉంటుందా? షోరూమ్ ట్రాక్ అండి. సో డీజిల్ మాన్యువల్? ఆటోమేటిక్. డీజిల్ ఆటోమేటిక్. 4x4. సో గైస్ జీప్ కంపాస్ ఇది 4x4. సో డీజిల్ ఆటోమేటిక్ కార్ అది. సో మనకు 22 lakhs వస్తుంది. సో ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది అనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో. సో 22 మోడల్. సో 2022 మోడల్. సో కార్ అయితే ఈక్వల్ టు బ్రాండ్ న్యూ అనమాట. అంత బాగుంది. ఎలా ఉంది కార్ కండిషన్? సూపర్ కండిషన్ అండి. డీజిల్ ఆటోమేటిక్ కదా? డీజిల్ ఆటోమేటిక్ 4x4 మళ్ళీ. ఓకే. ఒక్కసారి మనం రైడ్ సీట్లు చూద్దాం. సో రైడ్ సీట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు కదా? లేదండి. సో ఎంత రావచ్చు అంటే మ్యాక్సిమం ప్రైస్? 22 lakhs ఇస్తారండి. 22 lakhs ఫైనల్ రేట్. అవునా? సో న్యూ కార్ ఒక 34 lakhs 35 lakhs ఉంటుంది. 25 lakhs. సో గైస్ మనకు న్యూ కార్కి దీనికి 38 lakhs ఆన్ రోడ్ కొత్తది. ఒక 14 to 15 lakhs డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ డిఫరెన్స్. 4x4 అది. సో మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో మంచి ఫ్యాన్సీ నెంబర్ అనమాట. అండ్ వీడియో మై కార్స్లో కోంపల్లో మోర్ దెన్ ఒక 10 to 15 కార్స్ కవర్ చేసాం. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మై కార్స్ టీమ్తో కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ ఎక్కడ అంటే కోంపల్ అండి. ఆపోజిట్ మనకు మినర్వా గ్రాండ్ ఉంటుంది. దీని పక్కన మనకు ప్యారడైజ్ ఉంటుంది KFC. సో దీని పక్కనే ఉంటుంది. సో తప్పకుండా మై కార్స్లో విజిట్ అవ్వండి. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటున్నాం. సో మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.